నా సేవ చేయాలి అన్నాడు. వాళ్ళే లేవి గోత్రం. మరి వీళ్ళు ఎలా బ్రతకాలి? అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఈ 11 గోత్రాల వారు మీకు ఇవ్వబడిన సంపదలో, మీకు వచ్చిన సంపదలో 10వ వంతు తీసుకొచ్చి నాకు ఇవ్వండి అన్నాడు. ఎవరికి ఇవ్వడం కోసం? సంఖ్యాకాండం 18వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 24 వచ్చిన. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఇమ్మన్న దశమ భాగాలు ఎవరికి ఇమ్మన్నాడండి? ఎవరి కోసం ఇమ్మన్నాడట? లేవీయుల కోసం అన్నాడు. ఇది బైబిల్. ఇప్పుడు మన భారతదేశంలో ఇశ్రాయేలీలు ఎవరైనా ఉన్నారా? దశమ భాగం ఎవరు ఇవ్వాలి? ఇశ్రాయేలీలు 10-11 గోత్రాలలో ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు పాస్టర్లు ఎవరైనా ఇజ్రాయేలీలు ఉన్నారా? లేవీలు. అసలు మన ఇజ్రాయేల్ దేశము కాదు, మనం ఇజ్రాయేల్ గోత్రంలో ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళం కాదు, మన పాస్టర్లు లేవీలు కూడా అంతకంటే కాదు. మనది ఏ దేశం? భారతదేశం. మనం భారతీయులం. ఇది ఇజ్రాయేలీలకు సంబంధించింది. ఇప్పుడు పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? మనకు పెట్టారు. పట్టుకొచ్చి పెట్టడమే కాకుండా మీ అప్పులు ఎందుకు తీరట్లేదంటే, పాపం ఇవన్నీ వినేసి ఈ పీనుగులు ఉంటాయి కదా, మేము ఎందుకు ఇలా అయిపోతున్నామంటే ఎందుకు ఇలా అయిపోతున్నామంటే అంతే. పాపం ఏదో చిన్న వేసుకుంటాడు, చిన్న అనబగాయ. పిల్లలు బాగుంది డాడీ అంటే పిల్లలనైనా తిట్టేసి, ఇది ఎవరికే? అయ్యగారికి ఇచ్చేయాలి, ఇవ్వకపోతే మనం అనబగాయలా పగిలిపోతుంది కదా. ఎంత మోసం జరుగుతుందండి. ఎవరు నమ్ముతారు ఇవన్నీ? పీనుగులు, బైబిల్ చదవని వాళ్ళు, బైబిల్ జ్ఞానం తెలియని వాళ్ళు. ఎందుకంటే ఇందులో ఉందని చెప్తుంటాడు, భయపెట్టేస్తుంటారు. హాస్పిటల్కి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? దేవుడికి దశమ భాగం ఇవ్వలేదు, అందుకు వెళ్ళావా? మరి వీడు కూడా వెళ్తుంటాడు అప్పుడప్పుడు. హాస్టల్ వెళ్ళరంటే హాస్పిటల్కి. ఇది ఒక రకమైన గ్రద్ద అయితే, ఆ జఫన్య శాస్త్రాన్ని కూడా అతనేం చెప్తున్నాడు? నాకు అప్పుడప్పుడు జనాలు డబ్బులు పంపుతారు, బాబు ఇది ఎందుకు పంపించావంటే దశమ భాగం అన్న అంటాడు. 5 నిమిషాల్లో మళ్ళీ అకౌంట్లోకి వెళ్ళిపోద్దంట. అది వెంటనే భలే మంచివాడు అనిపించింది కదండి. మీ సేవకుడికి ఎవరా, నాకెందుకు పంపించావు? మామూలుగా పీనుగులైతే మంచివాళ్ళ కనబడుతుంది. కొంచెం తెలివి ఉందనుకోండి, ఏం మడతెట్టాడంటే అక్కడ ఆ చర్చిలో ఉన్న వాళ్ళు బయట వాడికి ఎవడో ఇవ్వకుండా, మీకు అర్థమైంది. ఇప్పుడు ఇతనికి ఎవడో పంపలేదు మళ్ళా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు పంపేస్తున్నారేమో డౌట్ వచ్చి అలాగేసాడు లాక్కో. చూడండి విచిత్రం, ఎవడికి పంపకుండా అన్నమాట. పీనుగులైతే అయ్యి బాబు మా పాస్టర్ గారు ఎంత గొప్పడు చూసారా, దశమ భాగాలు ఎవరో పంపితే తీసుకోవట్లేదంట, మళ్ళీ తిరిగి పంపిస్తాను. అసలు దశమ భాగం అడగొద్దంటే మళ్ళీ ఎవడో పంపితే వద్దు, నువ్వేమో నాకేమంటాడంటే అసలు బైబిల్ ఏం చెప్పింది? దశమ భాగం కాదు, దేవుడికి దశమ భాగం కాదు. ఇప్పుడు అమ్మాయి దశమ భాగం కాదంటే మనం ఏమో అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎంత ఇవ్వాలి ఎంతకే? ఇప్పుడు ప్రేమ కాలమే కదండి. నీ ప్రేమ ఎంతో దేవుడి మీద చూపించు. లెక్క లేదు, ప్రేమకి లెక్క ఉండదు. మీకు 2 పిల్లలు, ఒక పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఆడి కోసం ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనుకో. నేను ఎంతే ఖర్చు పెడతాను నెలకి అంటారా? మా ఓడికి నేను 1000 రూపాయలు పక్కన పెట్టాను, లేదా మా ఓడికి మా అమ్మాయికి 10,000 పక్కన పెట్టాను. ఈ 10,000 దాటితేనే ఖర్చు పెట్టను. పాపం ఏదో యాక్సిడెంట్ కాలు ఇరిగిపోయింది, అప్పుడు 20,000 అవుద్ది అన్నారు. ఏం చేస్తావు? లేదండి నేను 10,000 ప్లాన్ చేసుకున్నాను, పోతే పోను అంటారా? నా కూతురికి కొడుకు లెక్క ఏంటి? నేను ఎంతే ఖర్చు పెట్టాలి, లెక్కే ఉంది. అసలు నా సర్వస్వం వాళ్ళే, అవునా? తల తాకట్టు పెట్టైనా వాళ్ళు బాగు చేసుకుంటా అంటారు. లెక్క ఉంటుందా అక్కడ? మనం ఇష్టంగా ప్రేమించిన వారి విషయంలో లెక్క ఉంటుందని ఎంత ఇవ్వాలండి? ఇప్పుడు దేవుడికి మనం ఎందుకు ఇస్తున్నాం? దేవుడికి లేక, దేవుడు కరువులో ఉండి కాదు. కానుకలు ఎందుకు పెట్టాడంటే, దేవుడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అన్నీ ఇచ్చింది దేవుడే కదండి మనకి. మళ్ళీ ఎందుకు ఇమ్మంటున్నాడు? కేజీ స్వీట్ పట్టుకొచ్చారు, పిల్లలకి ఇస్తారు. నాన్న మీకోసమే రాని థ్యాంక్ యూ డాడీ అని మురిసిపోతారు. నాకు ఒకటి ఎవరా అంటాడు. మళ్ళీ ఎవరు? నేనేమను అని వెళ్ళిపోయింది అనుకోండి,
నువ్వే కొనుక్కుని తిరిగి రావచ్చు కదా అందనుకోండి. అప్పుడు తండ్రి ఎలా ఉంటాడు? ఈ నాకు మీద ఇంత తెచ్చినా ఉసిరిమని పొద్దావునా? అలా కాకుండా నీకే డాడీ అని, లేదంటే తినేసి కొంతమంది చిన్న మొక్క తీసుకుని ఎడుతుంటారు, అవునా? డాడీ తినని. అప్పుడు ఎలా ఉంటుంది? తెచ్చింది ఇతనే, ఆ పిల్ల ఇంత మొక్క ఎట్టేటప్పటికి పొంగిపోతుంటాడు, నా కూతురు నాకు పెడుతుందని. దేవుడు కూడా కానుకల సిస్టమ్ ఎందుకు పెట్టాడండి? ఆయన మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు వ్యక్తపరుస్తావని తప్ప. 2 కోసలు ఇచ్చిందో ఆవిడ, భేద విధవరాలు. అక్కడ ఇచ్చిన వాళ్ళందరికంటే తక్కువ. ఏమన్నాడు యేసు? అందరికంటే ఎక్కువ ఇచ్చింది అన్నాడు. ఏం చూశాడు అందులో? ఆ పైసలు కాదు, ప్రేమ చూశాడు. ఆయన మీద ఉన్న ఆ విశ్వాసం చూశాడు. ఇప్పుడు అది చూపించాలి తప్ప కరెక్ట్గా 10 ఇవ్వాలి, 9 ఇవ్వాలి, ఇదేంటండి లెక్క? దేవుడికి ఎప్పుడు అవసరమైతే, ఎప్పుడు పని వస్తే మన దగ్గర ఇవ్వగలిగే స్తోమత ఉంటే మనం ఏం చేయాలి? లెక్క ఇవ్వలేదు దీనికి. అసలు నువ్వే అంకితం అయిపోవాలి దేవుడికి. ఇప్పుడు నువ్వే దేవుడికి అంకితం అయిపోతే నీ దగ్గర ఉన్న డబ్బు ఎవరిది అవుతుంది? అంతే కదండి. ఇది దేవుడు ఇప్పుడు కోరుకుంటే వీళ్ళు ఇంకేం నేర్పుతున్నారు? కొట్టేసుకుంటున్నారు. 3వ వీడియో చూశారు కదా, ఆ పంపకాలు ఏదో తేడా వచ్చినట్టుంది. ఎక్కువ తీసుకున్నట్టు మాస్టర్ ఆ గౌన్లు కూడా తీసుకోలేదు పాప. ఆ లోపలనే సందాలు పంపకాలు అయిపోయినట్టున్నాయి. అదే ఆ నైటిల్లాగా ఏ ఉన్నాయి కదా, అవన్నీ పక్కన పెట్టచ్చు కదా కొంచెంసేపు. నేను అది 9 డేలా కనపడుతున్నా కదా. దాని మీద ఏదైనా ఎలాగైతే అది పంజాబీ డ్రెస్. అసలు బుద్ధి జ్ఞానం లేకపోతే ఎంత అవమానం అండి. ఎవరు వాళ్ళకి బలైపోతారంటే పీనుగులకి. ఏ పీనుగులకి? వాక్య పరిజ్ఞానం లేని పీనుగులు. దేవుడు చెప్పందే మనం చేయకూడదండి. అది ఎంత గొప్పడైనా సరే. ఈరోజు ఎంతమంది బడా బోధకులు ఈ దశమభాగాల పేరట మనుషులను పీకి తింటున్నారు ఆలోచించండి. ఆలోచిస్తున్నారు లేదా? తింటున్నారు లేదా? కోట్లు గడేస్తున్నారు. ఆ కలవరి సతీష్ ఆడొకడు ప్రతి ప్రసంగంలో ఇదే. అసలు ఎక్కువ పాస్టల్ ప్రసంగాలు ఏముంటాయనుకుంటున్నారు? ఇన్ని వారాల నుంచి క్లాసులు జరుగుతున్నాయి. ఎప్పుడైనా చెప్పామండి? మడికలో చెప్తున్నారు ప్రసాద్ గారు, చంటిబాబు గారు. ఎక్కడ చెప్పారా? ఎక్కడ ఏడుదిలో చెప్తున్నారు. చెప్పారని దశమభాగాల కోసం ఏడ్చేస్తారు పాస్టర్లు. దశమభాగాలు ఇవ్వట్లేదు నువ్వు. ఆవిడ ఇవ్వకపోతే ఎందుకు ఎడుతుడు? ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్గా కొన్ని వేసుకుంటారు వాళ్ళు. మొన్నే ఒక అతను చెప్తున్నాడు, సంఘానికి వెళ్ళే పీనికి చెప్తున్నాడు నాకు. వర్షాకాలం వచ్చింది కదా, ఫ్యామిలీతో రాలేకపోతున్నాం. ఇంతకీ 2 కిలోమీటర్లు చచ్చికినా అతని ఇంటికి 2 కిలోమీటర్లు. దేవుడు దర్శనంలో కారు కొనుక్కోమంటున్నాడు. ఏం కొనుక్కోమంటాడంటే పాప మీకు తెలిసిపోతున్నాడని. ఇప్పుడు ఆ సంఘానికి వెళ్ళి ఆడు నాకు చెప్తున్నాడు, మా అయ్యగారి కోసం ఓ 50,000 ప్లాన్ చేసుకుంటున్నాను. అప్పుడు అనుకున్నాను, వీడు పెద్ద పీనిగిరని ఆయన. అసలు మీ అయ్యగారికి కారు కొనుక్కోమని చెప్పినట్టు ఆధారం ఏంటి? ఎంతకే అడగలేడు, అడగకూడదా? దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడనన్నాడు, అవునా? ఏ నరుడును ఎప్పుడు మాట్లాడలేదు అన్నప్పుడు వీడితోడు ఎలా మాట్లాడాడు? పోనీ ఏదన్నా ఇప్పుడు అంతా టెక్నాలజీ కదండి. మాట్లాడినప్పుడు ఏ ఫోన్ రికార్డింగో ఏదో చిన్న వీడియోనో ఇప్పుడు నమ్ముతాం. అడుగుతారా? ఎందుకు అడగరు? అయ్య బాబా అయ్యగారిని మళ్ళీ మారు మాట అడిగితే కుటుంబం అంతా శాపం అయిపోద్ది. అడుగుతుంటా పోతాం అంటారు. అందుకే మాట్లాడకూడదు. ఏంటి ఇప్పుడు అయ్యగారిని అడిగితే శాపం అడుగుతుని పోతామండి, పీనికలు కాబట్టి, అవునా? నేను కూడా ఎక్కడో బిల్లకూరు నుంచి వస్తున్నాను. వచ్చినప్పుడే కొంచెం వర్షం కాబట్టి చిన్న హెలికాప్టర్ కొనుక్కోమన్నాడు. రాత్రే నాకు దర్శనం వచ్చింది. ఆ పెద్ద ప్రసాద్ గారిని, పాటలు పాడే ప్రసాద్ గారిని, ఇంకా కొంతమంది ఉన్నారు పాపం. వాళ్ళందరూ తలో చెయ్యేసుకుని ఆ పేర్లు కూడా చూపించండి నాకు. ఎందుకంటే మీ పేర్లు నేను చాలా వరకు నాకు తెలిసాయి. ఒక్కో పేరు వదిలేనుకోండి. ఇప్పుడు నిజంగా పీనికలు అయితే ఏం చేస్తారు? అయ్యగారు హెలికాప్టర్ కావాలట. అసలు బుద్ధి జ్ఞానం అన్నవాడు నమ్ముతారండి? ఈరోజు నమ్ముతున్నారంటే వీళ్ళంతా ఎవరు? పీనికలు అన్నమాట. పీక్కి తినేస్తారు వీళ్ళని, పీనికలు కాబట్టి. ఎలాంటి గద్ద, ఇంకో గద్దను చూపిస్తాడు చూడండి. ఎవరెవరికైతే జుట్టు ఊడిపోయిందో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో
ఇప్పుడే మీ జుట్టు పెరిగినగాక. యేసు నామములో ఇప్పుడే ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడే ఈ జుట్టు ఊడిపోవడం అనేది యేసు నామములో ఆగిపోవడగాక. యేసు నామములో ఇప్పుడే మీ జుట్టు పెరిగినగాక. ఇన్ జీసస్ నేమ్. ఐఎమ్ నాట్ జోకింగ్. నేను జోక్ చేయలేదు, వాస్తవం చెప్తున్నాను. మీ జుట్టుకు అంత బల రాబోతున్నాయి. పట్టుకుని లాగినా కూడా మీ జుట్టు రాదు. అంత స్ట్రాంగ్ జుట్టు దేవుడు ఇస్తున్నా. ఇది క్లినిక్ స్పెషల్ లాగా ఉంది. ఆ టైటిల్ ఏం పెట్టాడు చూడండి, బొచ్చులో పాస్టర్. మరి దేనికోసం చెప్తున్నాడు? ఇప్పుడు యేసు నామంలో ప్రార్థిస్తే ఏమొచ్చేద్దంట? అసలు ఎంత దారుణం ఏంటిది? యేసు కూడా ఈ అద్భుతం ఎక్కడా చేయలేదు. ఇది పాపం అందరూ కళ్ళు లేని వాళ్ళు వచ్చారు, నోరు లేని వాళ్ళు వచ్చారు, జుట్టు ఊడిపోయింది ఏమన్నా వస్తున్నాయి. అట్టుకుని లాగినా కూడా కూడదంట, అంత స్ట్రాంగ్ వచ్చేద్దంట. అసలు ఎప్పటి నుంచో బోధకుని నాదే ఊడిపోతుంది. అద్దంలో అరగంట సేపు అలా కవర్ చేసుకుని వస్తుంటాను ఇక్కడికి. ఎందుకు ఊడిపోతుంది? నేనే ఆయిల్ రాసుకున్నాను, అంత కవర్ చేసుకున్నా. మొన్న అక్కడ భయమని గాలి వచ్చిందంటే మొత్తం. మరి నాకు రావాలి కదండి. కొన్ని విశ్వాసులు మీకు రాకపోతే నాకే రావాలి కదా. నాకు వచ్చింది అనుకోండి పాపం, మా జీవప్రకాష్ గారికి ఇంకదిగా కొంతమంది ఉన్నారు పాపం. ఎంత దారుణం అండి ఇది. ఇప్పుడు అతను చెప్పే ప్రతి మాటకి యేసు నామంలో మీకు జుట్టు వచ్చింది కాకనే ఆమె అంటారు అక్కడ. విన్నారండి అది? వాళ్ళంతా ఎవరన్నమాట? పీనుగులు, నెంబర్ 1 పీనుగులు. ఇంకా వాళ్ళంత మంచి సహకారం అందిస్తున్నప్పుడు ఇంకా పీకు తినండి, జుట్టే కాదు ఏదైనా రేపిస్తాడు ఇంకా. అవునా? ఎంత పీనుగులు తయారైపోయి చూడండి. వీళ్ళ గ్రద్దలైతే వినేవాళ్ళు అంతెవరు? మాట మాటకి సపోర్ట్ చేస్తున్నారు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, అవును అవును. అసలు ప్రసంగం చెప్పినప్పుడు కానీ ప్రార్థన చేయాలి, ఎవరైనా మాట్లాడనుకుని చిరాకు వచ్చేది. నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి అప్పుడప్పుడు, తండ్రి ఇదిగోనైనా ఈ కుమార్తె, అవును ప్రభు, ఇది నేను నన్ను చేయమన్నావు, మళ్ళీ నువ్వెందుకు మధ్యలో దూరిపోతావు? తండ్రి పాపం పిల్లలు లేక, అవునైనా మళ్ళీ నువ్వు అవును ప్రభు అనాలా? అంటే నేను అబద్ధం చెప్పేస్తున్నట్టు, ఇది ఒకటే నిజం చెప్పినట్టు. ఒక ఆవిడనైతే ఎందుకమ్మా నువ్వన్నా చేయలేదు, నేను చేయలేదు, నా మాట ఎట్లా ఏం పట్టలేదు ఇక. అవును ప్రభు తండ్రి నిజమేనాయన, ఇదిగో నాయన ఇదిగో ఇక్కడ పరిచయం జరిగేస్తాను. అవును ప్రభు ఎంతో కష్టపడొస్తున్నాను ఆయన. నేను కష్టపడుతున్నాను, నీకెందుకు అసలు? సైలెంట్గా లాస్ట్లో ఆమెనంటే ఇవన్నిటికి నేను కూడా సమ్మతించానండి ఒక మాటలు అయిపోద్ది కదా. ప్రసంగం చెప్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని అందరినీ జ్ఞానంలో నింపాలనుకుంటున్నాడు. ఆమె అంటాడు ఎవరి నుంచి ఒకడు. అంటే ప్రార్థన అయిపోయిందా ఏంటి? అసలు ఎలాంటి బకరాలు ఉన్నాయి చూడండి. ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు వాగుతారో తెలియదు. అసలు గుసగుసలు చచ్చికెళ్ళండి. మొన్న మైకెట్టిన నా ప్రసంగం అసలు నా ప్రార్థన పట్టలేదు. ప్రార్థన చేసుకుందాం అనగానే అంతే. ఏంటి ప్రార్థన చేసుకుని నేను ప్రార్థన చేయమంటే వాళ్ళు చేస్తున్నారండి. ఆవిడేటి చేస్తున్నాడు, ఈవిడ ఇతనేటి చేస్తున్నాడు, వాళ్ళు మురుగు చేసుకుంటున్నారు. మరి ఇంక నేనేం చేయను చెప్పండి. ఇక వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? ఒక క్రమం ఉంటుంది కదండి. నేను ప్రార్థన చేసినప్పుడు నేను పంటన్న ప్రతి మాట మీరు స్పష్టంగా వినాలి. ఫస్ట్ నేను ఏదైనా తప్పు చేస్తాననుకోండి, ప్రభు వీళ్ళందరూ అడుగు తిని నేను మాత్రమే ఆశీర్వదింపబడలేగా అనగానే ఆమేన్ అంటారు. వీళ్ళకి ఇది అట్లేదు కదా. హల్లెలూయా ఏంటి అసలు ఇది? ముందు వినాలి. విని అతను చేసింది వాక్యానుసారంగా ఉంటేనే నువ్వు ఆమెనాలి. మళ్ళా ఎప్పుడు పడితే అప్పుడు అనేయకూడదు. నేను అందరి ప్రార్థనలకు ఆమెనన్ను వింటానంతా. ఇతను కరెక్ట్గా చేశాడంటే ఆమెనంటాను. ఒకటి స్టార్టింగే మా కొరకు ప్రాణం పెట్టావా యేసయ్యా, తండ్రి పరిశుద్ధుడా అంటాడు. ఎవరు పెట్టారు ప్రాణం? యేసయ్య. అక్కడ వరకు ఓకే. తండ్రి పెట్టేశాడు, పరిశుద్ధాత్మ పెట్టాడు. నువ్వే వినకుండా లాస్ట్లో ఆమేన్ అన్నావు అనుకో, ఎంత తప్పది. ఆ ప్రార్థనలో నువ్వు కూడా ఎక్కిపించినట్టు. అవునా? అందుకే ముందు వినాలి. విన్న తర్వాత నువ్వు ఆమేన్ అనాలి. మాటల మధ్యలోనే నువ్వు రెచ్చిపోతుంటే అంత సహకారం అందిస్తున్నాడు. మరి బాగా పీకు తినండి. ఇంకొక గ్రద్దని మీకు చూపించండి. చూడండి, ఇది పెద్ద గ్రద్ద. ఇది చాలా భయంకరమైన గ్రద్ద.
సంబడి ఎవరో ఒక లేడీకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా సంబడి లేడీ ఎవరు కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా ఎవరది కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఇక్కడ ఉన్నది. ఇంతకుముందు నెంబర్ పిలిచిన వాళ్ళు రావాలి. 9 ఇంతకుముందు చెప్పింది 710 లాకి మా బామా చియా తెరా దశంద బ్రాండ్ షంద్. తాకుతున్నాడు దేవుని యొక్క దూత. చూడండి అక్కడ చూడండి, కెమెరా తిప్పు. కోష్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. చప్పట్లు కొట్టండి. రిలీజ్ అయింది. ఇప్పుడు దేవుని యొక్క ఏంజిల్ చూస్తున్నా. స్వస్థత అవుతుంది. నీ కిడ్నీస్ వేడెక్కుతున్నాయి. పొత్తి కడుపులో కూడా నొప్పి వస్తుంది. రాత్రి 9:30 నుంచి 10 గంటల వరకు నొప్పి చూసిన. షబాష్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏంజిల్ వచ్చిండు నిన్ను తాకుతున్నాడు. నో, ఏ మనిషి నిన్ను తాకట్లేదు. దేవుని యొక్క దూతలు తాకుతున్నారు. కింద పడిపోతున్నావు. దేవుని యొక్క శక్తి దిగొచ్చింది. కమాన్, హీలింగ్ స్టార్ట్ అయింది. పైకి ప్రేయర్ చేయాలి. ఇది తమాషా కాదు, మ్యాజిక్ కాదు. దేవుడు ఉన్నాడు ఇక్కడ. హీల్ అవుతున్నావు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హరే కమా సుష్ ఉష్ 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 ఉష్. yes సరే, బుస్సు బుస్సు ఆ కాల్ ఎలా అంటున్నాడు. సరే, అందులోంచి వెళ్తున్నాడు పరిశుద్ధాత్మ. ఏంటి, బూట్లోంచా? ఎంత దారుణం అండి అది. కిడ్నీలో ఇన్ఫెక్షన్ యూరిన్లో వెళ్ళిపోతుందంట. అంటే అక్కడ యూరిన్ ఎలా వెళ్ళిపోద్ది? ఇప్పుడు ఆడు చేస్తున్నాడు, బుస్సు అంటున్నాడు, ఉస్సు అంటున్నాడు. ఆ మధ్యలో షబాష్ అంటున్నాడు, షడ బ్రాంది అన్నాడు, విస్కీ బ్రాంది అన్నీ చెప్తున్నాడు. అంటే అయ్యే పనులు. ఇంకేం వస్తుంది భాష అంటే? అన్ని చేస్తున్నా ఆ పక్కనున్న వాళ్ళంతా ఇంకా ఆడి దగ్గర నిలబడి అన్నీ చేస్తున్నారంటే వాళ్ళంతా ఎవరు చెప్పాలని? ఇప్పుడు నెంబర్ 1 పీనుకలే కదా. ఏంటి భక్తి ఏంటి, వీడి భాష ఏంటి, వీడి వేషాలు ఏంటి, మళ్ళీ ఇది మ్యాజిక్ అనుకుంటున్నారేమో అన్నాడు. అడిగే డౌట్ వచ్చింది అని నమ్మట్లేదేమని. వీళ్ళందరినీ ఇంత దారుణంగా మోసం చేస్తారంటే తప్పు ఆడిది కదండి. ఎవరిదే? ఏసు అదే చెప్పాడు. పీనుగు ఎక్కడ ఉంటుందో గ్రద్దలు అక్కడ పోలేదు. నువ్వు అమాయకంగా ఉంటే, నువ్వు బుర్ర తక్కువగా ఉంటే నీ దగ్గర ఈజీగా మాయ మాటలు చెప్పి లాగుతారు. అలాంటి ఇప్పటివరకు పీనుగులు చూసాం కదండి, గద్దలు చూసాం కదా. పీనుగులు చూపిస్తాను ఇప్పుడు మీకు. అంటే ఎంత ఈజీగా మోసపోతారంటే వరుసగా పెట్టండి. రోజా చూడండి, పీనుగు వచ్చింది. రోజా, నేను కట్టెగలపల్లి నుంచి వచ్చినయ్యా. ఏంటి నీ సమస్య? చేతబడి చేతబడి 5 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి? 5 సంవత్సరాలు. నీ చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. నీ మీద ఉన్న చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. మీరు అందరూ చూడండి, దేవుని సేవకుడి కాళ్ళ కిందకు చేతబడి రాబోతా ఉన్నది. నీ మీద ఉన్న చేతబడి, నీ నడుముల్లో ఉన్న చేతబడి, నీ ఛాతీలో ఉన్న చేతబడి, నీ కాళ్ళలో ఉన్న చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది. ఏమొచ్చిందంటే అండి, చేతబడి వదిలించాడు. అసలు చేతబడులు ఉన్నాయండి. చేతబడి అంటే ఏంటి? ఏమి తెలియనట్టు చూశారు. మనకు తెలియకుండా ఎవడో మనకి చేయించేయటం. ఇప్పుడు నరేష్ గారు, నేను నా చేయి పడిపోయేలాగా ఏ చంద్రబాబు గారు పెట్టించేసారనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళి, దీనికి మళ్ళీ భూత వైద్యులు ఉంటారు, దాని స్పెషలిస్టులు ఉంటారు, అక్కడికి వెళ్ళి పెట్టించేస్తే నా చెయ్యి అడిపోద్ది, నూరు అడిపోద్ది. దానికి ముందు మా ఇంటి ముందు చెట్టు ఎండిపోతుంటుంది. ఏ కదా సినిమాల్లో చూపిస్తుంటారు. అసలు ప్రపంచమంతా నమ్ముతుంది కదండి. ప్రపంచమంతా నమ్ముతాం, ముఖ్యంగా మన దేశంలో ఉండే ఇలాంటి మూఢనమ్మకాలు. వీటన్నిటినీ వెలుగులోకి తీసుకొచ్చి ఇది అజ్ఞానరావు అని చెప్పాల్సింది ఎవరు? క్రైస్తవులు. అలాంటివి చెప్పవలసిన బోధకుడే ఏం వదిలేస్తున్నాడు అంటే ఉన్నట్టే కదా. ఇప్పుడు వదిలేస్తున్నాడు అంటే ఏమున్నట్టు?
మీకు ఇప్పుడే చెప్తున్నాను చూడండి. చేతబడి పలానోడు చేస్తాడు అని ఒక్కడి పేరు చెప్పండి. ఎక్కడా ఉండడు. ఎందుకు ఉండడు? ఎవడో చేయడు. ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? చేతబడి తీసేవాళ్ళు ఉంటారు. చూడండి టెక్నిక్. ఇప్పుడు బోతవజీ దగ్గరికి వెళ్ళామనుకో ఏం చెప్తాడు? ఎప్పటి నుంచో చాలా అనారోగ్యంగా ఉంటుంది, ఇంట్లో పరిస్థితులు ఏం బాగోలేదంటే ఆడు బిల్డప్ ఇచ్చి అదొక రకమైన ఫీలింగ్ ఇచ్చి మీకు అతను చేతబడి చేసాడు అంటే ఎవడో చేసాడు, ఎవడో తెలీదు. మరి ఏం చేయాలి? నేను వదిలేస్తాను కంగారపడి. ఎవరి దగ్గరికి వెళ్ళినా వదిలించేవాళ్ళే తప్ప చేసేవాడు ఉన్నాడు ఎంతకని. మరి ఎవడు చేస్తున్నాడు ఎంతకి? ఆయన అడగండి. మీరు పెడతారండి ఎవరికైనా? నాకు పలానోడు శత్రువు ఉన్నట్టు పెడతారా? నేను పెట్టను, అలాంటి తప్పుడు పనులు చేయను, నేను పెట్టిని తీస్తాను అంతే అంటే. పెడతానన్నాడు అనుకో, లోపల హేతరని తీసుకెళ్ళి. ఇంతకీ ఇది ఎంత మోసం అంటే, నీకెవడో పెట్టాడని నమ్మించటం, నువ్వు దానికి భయపడిపోవటం, ఇదే అడివి బలం. మీకు అర్థమైందా? చేతబడులు అనేవే నిజంగా ఉన్నాయనుకోండి. చంద్రబాబుకి జగన్కి ఎంత గొడవండి. ఈ నాయకులందరినీ జైల్లో పెట్టించడం, మళ్ళీ వాళ్ళ బెయిల్లో బయటకు వచ్చేయటం, ఇదేగా చేస్తున్నారు. మొన్న వరకు వంశీని జైల్లో పెట్టారు, అతను వచ్చాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొంచెం ఇబ్బందే కదా. ఇప్పుడు అదేమీ లేకుండా సరైన ఒక మంత్రికను చూసుకుని వంశీకి కాలు చేయడిపోయేలాగా, జగన్కు నోరు అడిపోయేలాగా, లేదా చంద్రబాబుకి 2 కాళ్ళు అడిపోయేలాగా పెట్టించలేదా? మరి ఎందుకు పెట్టించట్లేదు? వాళ్ళ దగ్గర డబ్బు లేక? పెట్టేవాళ్ళు ఉంటే కదా. పాపం మొన్న యుద్ధం జరిగించారు ఉగ్రవాదుల మీద. ఆ యుద్ధంలో మనవాళ్ళు కూడా చచ్చిపోయారు. వాళ్ళకి లక్షల రూపాయల శాలరీలు నెల నెల, అవునా? ఆ మెటీరియల్లో, ఆ యుద్ధ సామాగ్రి కోట్లు అయిపోతున్నాయి భారతదేశం ధనం. ఇదేమీ లేకుండా శుభ్రంగా చేతబడులు అందరికి తీసుకెళ్ళి ఆ బార్డర్లో కూర్చోబెట్టి ఆ పాకిస్తాన్ అందరికీ చేతబడి చేశారనుకోండి, కాలేజీలు అడిపోయేలాగా, ఇక్కడ గన్నట్టుకోలేడు, అయిపోద్ది కదండి. మనకు చాలా మిగులుతుంది కూడా. నిజంగా ఇవి ఉన్నాయనుకోండి, మన దేశంలో సగం జనాభా చచ్చిపోతారు ఇప్పటికి, అవునా? ఎందుకంటే ప్రతి ఊళ్ళోని గ్రామాల్లోని అందరికీ గొడవలే, తగాదాలే. ఆ కులవాడికి ఈ కులవాడు పడదు, ఆ ఇంటోడికి ఈ ఇంటోడికి పడదు. దొరకకుండా, కేసు అవ్వకుండా ఏది బెస్ట్ ఇప్పుడు? ఇది మూఢనమ్మకం, మనుషుల బలహీనత, భయం క్యాష్ చేసుకోవడానికే ఇలా ఆడుతున్న నాటకం. ఇదంతా మూఢనమ్మకం అని బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు చెప్పాల్సింది పోయి వీడు ఇంకా ఏం చేస్తున్నాడు? ఎవడో చేతబడి చేసి వీడు వదిలేస్తున్నాడంట. అక్కడ వాళ్ళంతా నమ్ముతున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నా చెప్పండి, పెద్ద పీనుగులు అది ఆడి పీకు తింటున్నాడు. చేతబడే కదా, ఏదైనా వదిలేస్తాడు. చివరిగా ఇంకో 2 వీడియోలు ఉన్నాయి, అవి చూసేద్దాం. కిడ్నీలో రాళ్ళు. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా డాక్టర్స్ ఉంటే ఒకసారి చూడు. మేము జంప్ అన్న రాళ్ళను చూపిస్తున్నాడు దేవుడు. ఎక్కడున్నాయి రాళ్ళు? కిడ్నీలో. నిజమేనా? నిజమే. చెప్పు జంప్ అన్న, ఏమనిపిస్తుంది? కిడ్నీలో రాళ్ళున్నాయా? కిడ్నీలో రాళ్ళున్నాయి. సార్ ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడయ్యా. మీకేమనిపిస్తుంది? దేవుడు నిజంగా ఉన్నాడయ్యా. దేవుడు నిజంగా ఉన్నాడు. నిజంగా ఉన్నాడు. ఆ స్టోన్స్ పడిపోబోతున్నాయి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. 2 చేతులు పైకి లేపు. యేసు నామములో బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. ఆమేన్. శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జంపన్న ఏమైంది ఇప్పుడు? బాగా అయింది సార్, ఆరామైంది. అయ్యో నోస్తుండే సార్, ఎంతసేపు ఇప్పుడు లేదు సార్. లేదు లేదు సార్. గట్టిగా చెప్పాలి కూడా. ఈ వీడియో నియమాంశం ఏంటంటే, ఆవు యొక్క మూత్రం స్పాట్లో ఏమొచ్చేసేయండి,
కిడ్నీలో రాళ్ళు వచ్చాయి. ఆడెవడో మై కట్టుకుని నీ కిడ్నీలో రాళ్ళు కింద పడిపోతాను వెనక్కి చూస్తున్నాడు. అంటే కిడ్నీ ఏమన్నా ముక్క తుమ్మితే అలా బయటకు వచ్చేటకి అంటే ఎంత బకరాలో ఎంత ఎలా మోసపోతున్నారో ఆలోచించండి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో సూచనలు ఇవన్నీ. నా పేరట భయంకరమైన మోసాలు జరుగుతాయి. ఎవరు మోసపోతారంటే ఎవడైతే చచ్చిన శవంలాగా బ్రతుకుతాడో, వాక్యం తెలియక జ్ఞానం తెలియక ఉంటాడో వాడండి. అంతేనా? సామెతల గ్రంథం కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15 వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15 వచనం. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అన్నాడు. ఎవడు నమ్ముతాడు? దేవుని జ్ఞానం లేనివాడే ఎవడబడితే ఏది చెబితే అది అన్నీ నమ్మేసి ఇదే నిజం అనుకుని భయపడిపోయి వాళ్ళకి బలైపోతుంటాడు. జ్ఞానం గలవాడు వివేచిస్తాడు. ఇతను చెప్తుంది రైటా రాంగా, నిజమా అబద్ధమా, బైబిల్ అలా ఉందా లేదా తెలుసుకుంటాడు. వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టింది. అంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కోకొలండి అలాంటి వీడియోలు. అంటే దాదాపు క్రైస్తవుల్లో 90% ఎవరున్నారు? ఈ పీనుగులను పీకుతూనే గ్రద్దలండి, మోసపోయే పీనుగులే ఉన్నారు ప్రపంచం అంతా. కొంతమంది అయితే మనకు తప్పని తెలుస్తుంటుంది, ఇది నిజం కాదని తెలుస్తుంటుంది, ఇది అబద్ధం అని తెలుస్తుంటుంది. గత వారం చెప్పాను కదా, ఒక ఆవిడ నిజం కాదని తెలిసినా ఎందుకు మానట్లేదు, అక్కడ ఒక లాక్ వేశారు. ముందు జ్ఞానం తెలియకుండా చేస్తారండి. వీళ్ళ ట్రిక్ ఏంటి? ఇప్పుడు విషయం తెలిసిపోయింది అనుకోండి, మోసపోం కదా. అందుకే వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే, మత్తయి సువార్త 2 రెఫరెన్స్లు చూసి ముగించుకుందాం. క్షమించండి, లూకా సువార్త 11వ అధ్యాయం 52 వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 52 వచనం. అయ్యో, యేసుక్రీస్తు వారు అయ్యో అన్నారంటే చిన్న విషయం కాదు అది. యేసుక్రీస్తు వారే అయ్యో అన్నాడంటే ఎంత ప్రమాదమో అని అర్థం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే బోధకులు, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకుపోయారట. ఏమి ఎత్తుకుపోయారండి? ఏ జ్ఞానం చెబితే మనుషులు బ్రతుకుతారో ఆ జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయారంట. మీరు లోపలికి రారు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనివ్వరు. అంటే ఇప్పుడు ఎక్కడ వేశారండి? వీళ్ళకి జ్ఞానం తెలియకూడదు ముందు. అందుకే అలాంటి క్లాసులు పెట్టామనుకోండి, అక్కడ దెయ్యం బోధ వస్తుంది, వెళ్ళకండి అని. ఏమి చేశాడు ఇప్పుడు? ఇప్పుడు తాళం ఎవరి చేతిలో ఉంటుందండి? చచ్చికెళ్ళే వాళ్ళ తాళం ఫాస్ట్గా చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎంతకని ఆదివారమే తెరుస్తాడు, అవునా? మరలా వారం అంతా లాక్కేసి వెళ్ళిపోతాడు. మనం పొరపాటున వెళ్ళామనుకోండి, కప్ప ఉంటుంది, లాక్ కప్ప, అవునా? మనం ఎంత అమ్మ అంటే మా పాస్టర్ గారు వెళ్ళొద్దు అన్నారు. ఇంక నువ్వెన్ని చెప్పు, లాక్కడిపోయింది అక్కడ. ఎవరేసేసారు? అమ్మ ఆదివారం కాదు, ఆదివారం వద్దులే క్లాస్కి, మా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. ఎందుకు వెళ్ళొద్దన్నారు? ఇంకంతే అండి, ఆయన వెళ్ళొద్దన్నారు అంతే. మీటింగ్ పెడుతున్నాం అమ్మ, మా పాస్టర్ గారు వెళ్ళొద్దన్నారు. అవసరమైతే కాపలా కాసేస్తాడు. మేము మా ఇంటి దగ్గర మీటింగులు పెడతంటే పొరపాటున సంఘస్థులు వచ్చేస్తారని చెప్పి ఇది బండి వేసుకుని అక్కడక్కడే జరుగుతున్నాడు. పాపం వద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ చర్చలో చెప్పాడు వెళ్ళకుండాని. ఇప్పుడు వెళ్ళారనుకో ఏమవుతుంది? అంతే, ఇంకా ఆదివారం ఆవిడ మీద పడిపోతారు అంతే. దుష్టురాలా, దుర్మార్గురాలా, కన్న తండ్రిని కన్న తల్లిని విడిచిపెట్టి ఏది దీనికే ఇంక పీకేసుకుంటాడు. ఇంక ఈవిడ బాధపడలేక కొత్తపేటలో సంఘం పెట్టామండి మేము. బెల్లకూరులో సంఘం కాకుండా 2 సంఘం ఉంటుంది. పాపం కంటిన్యూగా వచ్చిందండి ఒక ఫ్యామిలీ. మానేశారు సడన్గా. వేరే చర్చికి వెళ్ళే వాళ్ళు మన సత్యం తెలిసి వచ్చారు అంతే. ఎందుకు మానేశారమ్మా అని అడిగాం. పాస్టర్ గారు ఏడ్చేస్తున్నారండి. అంటే వెళ్ళొద్దని మామూలుగా అంటాం కదా, ఏడుస్తున్నాడని మామూలుగా అంటుంది అనుకో, నిజంగా ఏడ్చేస్తున్నాడంట. ఇంటికి వచ్చేసి నేనేం తక్కువ చేశానమ్మా, అసలు ఎంత దారుణం ఉండేది. ఏడ్చేసాడంటే ఇంకా అంతే లాక్కడిపోయింది ఆవిడ. పాపం నా కోసం ఏడుస్తున్నాడు వచ్చి. ఏడ్చేసి ఏం చేసి ఇంకొక ఆవిడ అంటుంది, మా పాస్టర్ గారు పాపం సరిగా చదువులేదు, వాక్యం ఏం చెప్పడు, కానీ ఏ తప్పులు చేయడండి, దశంభాగాలు ఏం అడగడండి,
ఏ తప్పు పాపం మూర్ఖంగా ఉన్నాడండి, అంతా మంచిగా ఉంటాడు, కానీ ఏం చెప్పడండి. ఇది మంచిదండి? డాక్టర్ గారు వెళ్ళిన వెంటనే కూర్చేస్తారండి, వెళ్ళిన వెంటనే కూల్ డ్రింక్ ఇచ్చేస్తాడండి, అన్ని మర్యాదలు చేస్తాడండి పాపం, కానీ వైద్యం సరిగా రాదండి. వెళ్తారండి? ఇదో లాక్, ఇదో తాళం. ఆడు మంచిగా ఉంటే ఏంటి, నీకు జ్ఞానం చెప్పకపోతే ఈ అన్ని లాక్కలతో పడిపోయి రోజు ఇంకెక్కడికి వెళ్ళరండి ఈ గొర్రెలు, ఈ పీనుగులు. ఎక్కడ చచ్చిపోతారు? ఇంకా అక్కడే చచ్చిపోతారు, అక్కడే దినం భోజనాలు. ఆ చచ్చి వెనకాల కట్టేస్తారు శ్మశానం కూడా. ఆ బండార్లంక ఉందో ఆ చచ్చి వెనకాల కట్టేసి శ్మశానం కూడా. అంటే ఇలా చచ్చిపోవడం కొన్ని సంఘాలు ఇదే బాధ. ఎందుకు రావయ్యా సత్యమని తెలిసినా మీ చచ్చికొస్తే మాకు శ్మశానంలో ప్లేస్ ఉండదండి. ఏంటి శ్మశానంలో స్థానం కోసం చచ్చి మానవా? నువ్వు చచ్చిపోతే నేను ఎక్కడ పెడితే ఏంటి, అంతేనా? అందుకన్నాడు యేసు, అయ్యో శాస్త్రోపదేశం మీరు ఎక్కడ దెబ్బ కొట్టేశారంటే మొత్తం ఆ లాక్కేమి చేతులు పెట్టేసుకున్నారు. ఇప్పుడు యేసు వచ్చి చెప్పినా ఏం చేస్తారు వాళ్ళు? మా పాస్టర్ గారు వెళ్ళొద్దు అన్నాడు, మా పాస్టర్ గారు వినొద్దు అన్నాడు, మా పాస్టర్ గారు, ఇంక అయిపోయిందంతే. ఇలాగ ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళందరికీ చివరిగా ఓ మాట చెప్పి ముగించుకుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. ఎక్కడైనా ఇలాంటి దారుణాలు జరుగుతుంటే, అసత్యం జరుగుతుంటే మీరేం చేయాలి? చూస్తూ ఊరకకండి. ఎందుకంటే మీరు చచ్చిన శవాలు కాదు, మీరెవరు? జీవం కలిగిన దేవుని వాక్యం కలిగిన దేవుని బిడ్డలం. ఖండించండి అన్నాడు. ఎందుకంటే అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడను. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. ఇక్కడ నుంచి చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. అది నిద్రపోతున్న శవంలాగా ఉన్న మృతుల్లో ఉన్న నువ్వు పైకి లేవు. దేవుని వెలుగు నీ మీద పడుతుంది, జీవం. ఏది తప్పో ఏది మోసమో నువ్వు అడ్డుకో. నువ్వు మోసపోవటమే కాకుండా మోసపోయే వాళ్ళు కూడా ఏం చేయాలి? కాపాడాలి. యేసు చేశాడు కదా అది. ఆయన ఎప్పుడు పోరాటం ఎవరితో చేశాడు? దొంగ బోధకులతోనే చేశాడు. మిగతా వాళ్ళు ఎంత తప్పుడు వాళ్ళైనా క్షమించాడు, ఎవరిని మాత్రం వదిలిపెట్టలేదైనా. దేవుని పేరట మోసం చేసే వాళ్ళని వదలలేదండి. కాబట్టి పాపం సమాజం అంతా మాయలో మోసంలో ఉందండి. కొంతమంది అయినా దేవునిలోకి వచ్చి పరలోకం వెళ్దామని భక్తిగా బతుకుదామని వచ్చిన వాళ్ళని ఏళ్ళ కూడా దెయ్యం వదలకుండా, ఇందాక యు ప్రసాద్ గారు పాడినట్టు దెయ్యం దైవజనుగుళ్ళు ముసుగులోనే ఉంటే ఇంక వాళ్ళ పరిస్థితి ఏమైపోద్దండి? అందుకే ఎవరూ మోసపోకూడదు. మోసం చేశాడు అంటే మోసం చేస్తారు. మోసపోవటం ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? అందుకే చెప్పాడు, పీనుగు ఎక్కడుంటే మీరు పీనుగులాగా లేకపోతే మీ దగ్గరికి ఎవడో రాడు, మిమ్మల్ని ఎవడో మోసం చేయడు. మీరు పీనుగులు అయిపోతేనే మిమ్మల్ని మోసం చేస్తాడు. అందుకే మీరు పీనుగుల్లాగా ఉండకండి. మోసం జరుగుతుంది కానీ మీరు మోసపోకండి అన్నాడు. యేసు చెప్పిన తర్వాత కూడా నువ్వు సరిగా జాగ్రత్త పడకుండా ఏది పడుతుంది వినేసి మోసపోయావనుకో, నరకానికి పోయావనుకో, తప్పు నాది కాదు ప్రభా, పాస్ట్ కదా అన్నాను. కానీ ఏమంటాడు? అవతల బొమ్మంటాడు. అంతేనా? ఇంకేమండి, ఇంకా నేను చెప్పాను కదా, చెప్పినా నువ్వు ఎందుకు జాగ్రత్త పడలేదు? తప్పు ఆడిది కదా, నీది కూడా అంతే కదండి. అందుకండి ఎవరు కూడా మొహమాటాలు, అభిమానాలు, ఈ చెత్త చెదారంతో యుగయుగాలకు వెళ్ళిపోయే ఆత్మ ఆలోచించండి. దానికోసం మోసపోకండి, మెలకువగా ఉండండి, తెలివిగా ఉండండి. బయట మోసపోకండి, అంతకంటే ముఖ్యంగా దేవుళ్ళు అస్సలు మోసపోకండి. మీ లాక్ ఎవరికి ఇవ్వకండి. దేవుని దగ్గర ఉండాలి మీ లాక్. అవునా? ఆయనకి నచ్చినట్టుగా బ్రతకాలి. కాబట్టి యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఏం జరుగుతుంది సూచనలు చెప్పమంటే రెడీ ఉందా? ఒకటే చెప్పాడు. ఫస్ట్ ఆయన నోటి నుంచి వచ్చిన తొలి మాట, మిమ్మల్ని ఎవ్వడూ మోసపోకుండా చూసుకోండి. ఎవరు మోసం జరుగుతుంది ఎక్కడ? ప్రపంచమంతా జరిగేది ఒక ఎత్తు అయితే నా పేరటే మోసం జరుగుతుంది. ఎవరు మోసపోతారు? జ్ఞానం లేక, దేవుని వాక్యం లేక పీనుగులా ఉంటారు చూసారా వాళ్ళు. అందుకే
మీరు బైబిల్ చదవాలి, బాగా వినాలి, నేర్చుకోవాలి. అప్పుడు ప్రతి మోసాన్ని మీరేం చేయాలి? ఖండించాలి. చివరికి ఒక పాట చూసుకొని ముగించేసుకుందాం. చాలా మంది దశమగల్ నామకార్థ బోధకుడా, అనుకూల బోధ చెయ్యకురా. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. బ్రతుకుట కొరకే బైబిలు పడితే, బ్రతుకుట కొరకే బోధను మార్చితే మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికీ సోదరా. మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికీ సోదరా. బైబిల్లో లేనిది చెప్పేవాడు దొంగ. బైబిల్లో లేనిది ఎవడైనా చెప్తే వాడే దొంగ బోధకుడు అని మీరు నిర్ణయం తీసుకోండి. 10th క్లాస్ ఫెయిల్డ్ బైబిల్ పట్టుకుని మహాభక్తులు అంటారు. శాస్త్రాలు తెలియాలి రా బిడ్డ దొంగ బోధక. అసలు ఇంతవరకు ప్రపంచంలో ప్రపంచ రాజ్యాలను హడలెక్కించే బోధకుడు పుట్టాడండి? లేదు. 20వ శతాబ్దంలో పుట్టిన నన్ను ఈ దొంగ క్రైస్తవ బోధకులు మెచ్చుకోవడానికి బదులు నా వెనకాతల గోతులు తీస్తున్నారండి ఈ చిల్లరోళ్ళు. గుడి అంటే గోపురం గోడలని తప్పుగా బోధిస్తే శిక్ష తప్పదని. గుడి అంటే గోపురం గోడలని తప్పుగా బోధిస్తే శిక్ష తప్పదని. మందిరాలు కడతామని మంద ఎక్కువయ్యారని సిమెంటుతో కట్టేది గుడి కాదు. మందిరాలు కడతామని మంద ఎక్కువయ్యారని సిమెంటుతో కట్టేది గుడి కాదు. దేహమే దేవాలయం, ఆత్మకే అది ఆలయం. దేహమే దేవాలయం, పరిశుద్ధాత్మకే అది ఆలయం. ఆత్మకు వ్యతిరేకంగా ఆలయమే కడితే క్షమాపణే లేదు సోదరా. నామకార్థ బోధకుడా, అనుకూల బోధ చెయ్యకురా. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. దొంగ బోధకుల మాట వినకండి, మోసపోతారు. స్వస్థత సవాలు చేసి స్వస్థత చేసేవాడు ఎవడైనా ఉంటే ప్రపంచంలో ఎవడైనా ఉంటే తీసుకురండి. 2 నిమిషాల్లో ఓడించేస్తాను స్టేజ్ మీద, 2 నిమిషాల్లో. వలన విశ్వాసం కలగాలి. క్రీస్తు మాట విని మనిషి విశ్వసించాలి. రోగాలను తీస్తామని ప్రార్థనలు చేస్తామని యేసు పిలిచనని చెబితే అది నేరం. రోగాలను తీస్తామని ప్రార్థనలు చేస్తామని యేసు పిలిచనని చెబితే అది నేరం. దేహమే నిష్ప్రయోజనం, జీవవాక్యమే ఆత్మకు అవసరం. దేహమే నిష్ప్రయోజనం, జీవవాక్యమే ఆత్మకు అవసరం. ఆత్మకు వ్యతిరేకంగా అక్రమమే చేస్తే క్షమాపణే లేదు సోదరా. నామకార్థ బోధకుడా, అనుకూల బోధ చెయ్యకురా. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి.
ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి